అమరావతిపై వైఎస్ఆర్సీపీ వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. అమరావతిని అభివృద్ధి చేస్తామని ఎందుకు చెబుతున్నారనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ గతంలో ప్రతిపాదించిన 3 రాజధానుల్ని పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన దాని ప్రకారం అమరావతిని తాము వ్యతిరేకించలేదని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 రాజధానులు పక్కన పెట్టి అమరావతిని అభివృద్ధి చేస్తామని రామకృష్ణారెడ్డి చెప్పారు. గతంలో జగన్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగించకుండా వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్, అమరావతి లెజిస్లేటివ్, కర్నూలు జ్యుడిషియల్ రాజధాని అంటూ 3ంటిని ప్రతిపాదించింది. దీనికి అమరావతి రైతుల నుంచి, టీడీపీ అనుకూల వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. రైతులు 33,000 ఎకరాలు ఇచ్చినా ప్రాజెక్టు ముందుకు సాగలేదు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతిని తిరిగి అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల జగన్ ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీ అమరావతిని ఏకైక రాజధానిగా సమర్థించారు. కానీ ఇప్పటికే ఉన్న భవనాలు సరిపోతాయి, కొత్తవి అవసరం లేదు అని జగన్ చెప్పారు. ఇది పూర్తి మార్పు కాదు, కానీ వికేంద్రీకరణ నుంచి సింగిల్ క్యాపిటల్ వైపు షిఫ్ట్ అయ్యారనేది స్పష్టమవుతుంది. అమరావతిలో ఇటీవల వరదల కారణంగా వివాదం మరింత రాజుకుంది. వైఎస్ఆర్సీపీ అమరావతి మునిగిపోతుంది అని ప్రచారం చేస్తుండగా టీడీపీ ఫేక్ న్యూస్ అంటూ కౌంటర్ ఇచ్చింది. 2024లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమికి అమరావతి వ్యతిరేకత ఒక కారణం. రైతులు, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీకి మద్దతు పెరిగింది. ఇప్పుడు అమరావతిని సమర్థించడం ద్వారా జగన్ టీడీపీ నిర్ణయాల్ని సొంతం చేసుకుని పార్టీని రీబ్రాండ్ చేయాలనుకుంటున్నారు. ఇది 2029 ఎన్నికలకు స్ట్రాటజీ అనేది అర్థమవుతుంది. వికేంద్రీకరణను వదిలేసి అమరావతిని అభివృద్ధి క్రెడిట్ని తీసుకోవాలని ప్లాన్. కానీ కొత్త భవనాలు వద్దు అని చెప్పడం ద్వారా ఖర్చులు తగ్గించాలని సూచిస్తున్నారు. రాజధాని మార్పుపై గతంలోనే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి వ్యక్తమైంది. అమరావతి సమర్థించడం ద్వారా పార్టీని ఏకం చేసి రైతుల మద్దతు తిరిగి పొందాలని టార్గెట్గా వైఎస్ఆర్సీపీ పెట్టుకుంది. అమరావతి రైతులు, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు ఈ అభిప్రాయాన్ని స్వాగతిస్తారు. వికేంద్రీకరణ వ్యతిరేకులు జగన్ మార్పుని సరైన నిర్ణయంగా చూస్తారు. అయితే దీనిపై విమర్శలు వచ్చే అవకాశమూ లేకపోలేదు. చాలామంది దీన్ని యూటర్న్గా చూసి జగన్ విశ్వసనీయతను ప్రశ్నిస్తారు. 2019కి ముందు కూడా ఇలాంటి మాటలు చెప్పి మార్చారని గుర్తు చేస్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు వికేంద్రీకరణను కోల్పోయినట్టు భావిస్తారు. ఇది ప్రాంతీయ అసమానతలను పెంచుతుందనే వాదనలు లేకపోలేదు. టీడీపీ అనుకూల వర్గం దీన్ని జగన్ ఓటమిగా చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గం ప్రజల మంచికి అని సమర్థనతో చూస్తున్నారు. ప్రధానంగా విశ్వసనీయత అంశంపై యూటర్న్ జగన్కి నష్టం కలిగించే అవకాశంగానే చర్చ జరుగుతోంది. గతంలో అమరావతిని స్కామ్ అని విమర్శించి ఇప్పుడు సమర్థించడం ఫ్లిప్ ఫ్లాప్గా కనిపిస్తుందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీలో అంతర్గత విభేదాలు పెరగొచ్చనే చర్చ కూడా ఉంది. ప్రత్యర్థులు ఓటమి భయం అని ప్రచారం చేస్తున్నారు. దీర్ఘకాలంలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉందనే చర్చ రాజకీయ పరిశీలకుల్లో ఉంది. రాజకీయంగా స్మార్ట్ మూమెంట్గా కొందరు భావిస్తున్నారు దీన్ని. అమరావతి మద్దతుతో రైతులు, మధ్యతరగతి వర్గాన్ని తిరిగి ఆకర్షించవచ్చు. టీడీపీ ప్రభుత్వాన్ని అనవసర ఖర్చులని విమర్శించి వెల్ఫేర్ ఫోకస్ చేయవచ్చు. 2029లో ఇది పార్టీని రీబూట్ చేస్తుందనేది వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. షార్ట్ టర్మ్లో నష్టం, లాంగ్ టర్మ్లో లాభం ఎన్నికల్లో ఎలా పనిచేస్తుందో చూడాలని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ వైఖరిలో మార్పుపై సోషల్ మీడియా హోరెత్తుతోంది. జగన్ మార్పును డ్రామా, డిజాస్టర్స్ అని ట్రోల్ చేస్తున్నారు. వరదలపై ఫేక్ ప్రచారం అని కౌంటర్ వీడియోలు షేర్ చేస్తున్నారు. జగన్ మాట మార్చాడు అని మీమ్స్, డిబేట్స్ జరుగుతున్నాయి. ఓవరాల్గా టీడీపీ సైడ్ డామినేట్ చేస్తోంది. వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గం మాత్రం ఈ వాదన్ని కొట్టిపారేస్తుంది. ఇంకా వికేంద్రీకరణని సమర్థిస్తూ అమరావతిని స్కామ్, మునిగిపోతుంది అని పోస్టులు పెడుతున్నారు. జగన్ను విజనరీ అని ప్రమోట్ చేస్తున్నారు. తటస్థుల వాదన మరోలా ఉంది. తప్పు చేయడం మానవ సహజమని ఇటీవల నారా లోకేష్ చెప్పిన మాటల్ని ప్రస్తావిస్తూ, అలాగే జగన్ కూడా తప్పు చేసి ఉండవచ్చు, ఇప్పుడు దాన్ని సరిదిద్దాలని భావిస్తూ ఉండవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో అమరావతి అంశంపై స్పష్టత ఇచ్చారు. గతంలో అమరావతిపై అనవసర ఖర్చు చేయడం ఎందుకనే భావనతోనే విశాఖపట్నం, కర్నూలు గురించి ప్రస్తావించాల్సి వచ్చిందని అన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధిస్తుందని, అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు వెంటనే ఇస్తామని ప్రకటించారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాలు కలిస్తేనే అమరావతి మహానగరంగా మారుతుందని చెప్పారు. ఇది వైఎస్ఆర్సీపీ గత స్టాండ్కి పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే 2019, 2024 మధ్య పార్టీ 3 రాజధానుల్ని ప్రోత్సహించింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలో జరిగిన అదే కార్యక్రమంలో మాట్లాడుతూ, పరిశ్రమలు రావడం వల్ల అమరావతి ఎక్కువ అభివృద్ధి సాధించగలదని, హైదరాబాద్ ప్రస్తుతం మహానగరంగా మారడానికి అదే కారణమని చెప్పారు. అమరావతి రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇరు పార్టీలు అమరావతిపై ప్రత్యేకంగా మాట్లాడడం విశేషం.
టీడీపీ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుందనే చర్చ కూడా ప్రజల్లో ఉంది. మరోపక్క టీడీపీ మంత్రులు జగన్ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజా రాజధాని అమరావతిపై మళ్లీ వైసీపీ నేతల దొంగనాటకాలాడుతున్నారని విమర్శిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం అక్కర్లేదంటూనే గుంటూరు, విజయవాడ మధ్య నిర్మిస్తామని కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. మొత్తంగా అమరావతి అంశం రాష్ట్ర రాజకీయాల్ని మరింత ఉత్కంఠగా మార్చింది. వైఎస్ఆర్సీపీ యూటర్న్ 2029 ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.